ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలండి. పరిశుద్ధ గ్రంథంలో యోబు గ్రంథము ఒక ప్రత్యేకమైన గ్రంథము. యోబు గ్రంథం ద్వారా మనము అనేకమైన జీవిత సత్యాలు తెలుసుకోవచ్చు. అనేక విధాలుగా ఓపిక, సహనము ప్రదర్శించడం ఏ విధంగా ఉండాలో, అదేవిధంగా ప్రతి ఒక్క పరిస్థితిలో దేవుని యందు నిరీక్షణ కలిగిన జీవితం జీవించాలని, అంతేకాకుండా అనేకమైన హెచ్చరికలు, అనేకమైన విషయాల్లో ప్రభు మనల్ని ఒక మంచి పరిపూర్ణమైన విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగడానికి మనకెంతో ఉపయోగకరమైన గ్రంథము యోబు గ్రంథం. ప్రియులారా, యోబు అనగా శ్రమ నొందినవాడు, దుఃఖపడినవాడు అని అర్థం. యోబు గారి పేరులోనే శ్రమ నొందినవాడు, దుఃఖపడినవాడనే అర్థాన్ని కలిగించుచున్నది. అయితే నిజానికి ప్రియులరా, యోబు గారి జీవితము ఆరంభము నుండి దుఃఖకరమైనదా, ఆరంభం నుండి శ్రమలతో కూడుకున్నదా? కాదు ప్రియులరా. నిజానికి బైబిల్ గ్రంథంలో దేవాది దేవుడు కొందరు ప్రాముఖ్యమైన వ్యక్తులుగా పిలువబడిన కొందరి గురించి వారి యొక్క గుణలక్షణాలు ప్రత్యేకంగా వర్ణించిన సందర్భాలుంటాయి. అందులో యోబు గారి గురించి కూడా ఆరంభంలోనే ఆయనలో ఉన్న ఒక మంచి గొప్ప గుణ లక్షణాలు తెలియజేయడం జరిగింది. యోబు గారి గురించి యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనము విసర్జించిన వాడని తెలియజేస్తుంది. అనగా యోబు గ్రంథం ఆరంభంలోనే యోబు గారిలో ఉన్న ప్రధానమైన గుణలక్షణాలు వివరించడం జరిగింది. ఈ వివరించిన ముఖ్యమైన గుణలక్షణాలు మన యొక్క విశ్వాస జీవితంలో మనకు ఉన్నాయా అనేది మొదటగా మనము పరీక్షించుకుందాం. అతడు యథార్థతతో ఉండేవాడు, సత్యవంతుడిగా ఉండేవాడు, ఉన్నది ఉన్నట్టుగా ఉండేవాడు, ఎటువంటి కపటం లేనివాడుగా ఉండేవాడు, అటువంటి గొప్ప గుణ లక్షణాలు కలిగేవాడు, న్యాయవంతుడు, అన్యాయం విషయంగా ఇష్టపడేవాడు కాదు. మూడవదిగా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. నాలుగవదిగా చెడుతనము విసర్జించినవాడు, అంటే పరిశుద్ధంగా జీవించాలని ఇష్టపడేవాడు. ఈ నాలుగు ఎంతో గొప్ప గుణలక్షణాలు ఒక క్రైస్తవ విశ్వాసి జీవితంలో ఉండవలసిన గుణలక్షణాలు. యథార్థత, న్యాయవంతులుగా ఉండడము, దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితము. నాలుగవది చెడుతనము విసర్జించిన జీవితం. అనేకులను మనం చూస్తుంటాం విశ్వాసులుగా. వారందరూ కూడా మందిరానికి వెళ్తుంటారు, వస్తుంటారు. వారందరినీ కూడా మనం క్రైస్తవ విశ్వాసుల జాబితాలో చూస్తుంటాము. కానీ అనేకులు ఇంకా పాపంలో ఉండేవారినే కొందరిని చూస్తుంటాం. మందిరానికి వెళ్తుంటారు, వస్తుంటారు, లోక సంబంధమైన జీవితంలో ఇంకా చెడుతనం విసర్జించిన వారిగా ఉండట్లేదు. ప్రియులారా, నీవు నేను ఈ నాలుగు గుణలక్షణాలు కలిగి ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఆ తర్వాత మనం చూస్తున్నాము 7 కుమారులు, 3 కుమార్తెలని వాక్యం సెలవిస్తుంది. దేవుడు వారిని గర్భఫలం ద్వారా కూడా బహు గొప్పగా ఆశీర్వదించి దీవించాడు. యోబు గారికి దేవుడు అనుగ్రహించిన ఆస్తుల గురించిన వివరాలు చూస్తాం మనం. అనగా సర్వ సమృద్ధిని దేవుడు అనుగ్రహించాడు యోబు గారికి. మొదటి అధ్యాయం 3వ వచనం చివరి భాగంలో, తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా నుండెను. యోబు గారు మంచి గుణ లక్షణాలు కలిగిన వారు, గర్భఫలం ద్వారా ఆశీర్వదించి దీవించబడ్డవారు, బహు గొప్ప ధనవంతుడు. యోబు గారి జీవితము ఎంతో సౌకర్యవంతమైన జీవితము, ఎంతో దేవునికి లోబడిన జీవితము. అంత మాత్రమే కాదు, పిల్లల ఎడల కూడా పరిశీలిస్తూ వారి యొక్క తప్పొప్పులను కూడా సరిచేయడానికి ప్రయత్నం చేసేవాడు. ముందుకు వెళ్ళినట్టయితే ప్రియులరా, ఈ 4వ వచనం నుండి 5వ వచనం మధ్య మనం చూస్తాము, ఈ కుటుంబస్తులంతా కూడా కలిసి విందు భోజనాలు ఏర్పాటు చేసుకున్నప్పుడు సంభాషణలో కానీ ఇతర విషయాల్లో కానీ ఏదైనా తప్పిదము చేస్తే, అంటే మనం కూడా ఆలోచించండి ప్రియులరా, కొన్ని సందర్భాల్లో అనేకులు బంధుమిత్రులు కలిసినప్పుడు సంభాషణల్లో కానీ మాటల్లో కానీ ఇతర విషయాల్లో కానీ మాటలు దొరికే అవకాశం ఉంటుంది, పొరపాట్లు జరిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ కూడా వాక్యంలో మనం చూస్తున్నాము, అన్నపానములు పుచ్చుకొనవలనని వారిని పిలిపించి వచ్చిరి. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపం చేసి తమ హృదయంలో దేవుని దూషించురేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి అని మనం చూస్తాం. నేనొక్కడే యథార్థవంతుడిగా ఉండాలని కాకుండా, నేనొక్కడే చెడుతనం విసర్జించిన వాడిగా ఉండాలనేది కాకుండా,
తన కుటుంబస్తులు కూడా అదే విధంగా ఉండాలని అతడి యొక్క తాపత్రయము. అంటే కుటుంబ వ్యవస్థను కాపాడుకోవాలని భావించారు యోబు గారు. చాలా వరకు ఎవరి విశ్వాసాన్ని వారు కాపాడుకుంటుంటారు. ఎవరి విశ్వాస జీవితాన్ని వారు జాగ్రత్తగా ఉంచుకోవాలని చూస్తుంటారు. ఎవరి విశ్వాసం వారిదే. అయితే ప్రియులారా, పరలోకానికి వెళ్ళేది కూడా మన యొక్క విశ్వాసాన్ని బట్టి, మనం దేవునికి ఎంత నమ్మదగిన వారిగా ఉంటామో దానిని బట్టి, మన విశ్వాసాన్ని కాపాడుకున్న దాన్ని బట్టి మాత్రమే పరలోక రాజ్యం వెళ్తాం మనం. అది వ్యక్తిగతమైనది. అయితే కుటుంబ వ్యవస్థలో యోబు గారు తన పిల్లలను కూడా గమనిస్తూ, వారు ఏదైనా తప్పిదము చేశారో, ఏదైనా పాపం చేసి ఉంటారో అని వారిని పవిత్రపరచడానికి ఆయన అరుణోదయం లేచి అనుదినము తన పిల్లల కొరకు దహన బలిని అర్పించేవాడిగా ఉన్నాడు. ఈ యొక్క వాక్యాన్ని బట్టి మనము గమనించుకుందాం. అరుణోదయమున దహన బలి అర్పించేవాడిగా యోబు గారు జీవిస్తున్నారు. అరుణోదయమున దేవునికి దహన బలిగా ప్రార్థన ధూపము అర్పించేవారిగా మనం ఉంటున్నామా? సూర్యోదయానికంటే ముందుగా దేవునితో మన యొక్క సమయము గడపడానికి మనము ఇష్టపడుచున్నామా? యోబు గారి జీవితం ద్వారా మన ప్రభు మాట్లాడుచున్నారు. దహన బలిని అర్పించేవాడు యోబు గారు నిత్యం అలాగనే చేయుచుండెను. నిత్యం మనము వాక్యం చదువుతుంటాము. ఇంకా క్రొత్త సంవత్సరానికి ముందుగా ఒక నిర్ణయం తీసుకుంటాము. ఇంకా ఈసారి ఏదేమైనా సంవత్సరంలో బైబిల్ చదవడం కంప్లీట్ చేయాలి, లేకపోతే 6 నెలల్లో కంప్లీట్ చేయాలి. లేదా కొందరైతే అది అర్థమైనా కాకపోయినా నేను త్వరగా కంప్లీట్ చేశానని రికార్డులు స్థాపించడానికి నెల రోజుల్లో 2 నెలల్లో కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. వాక్యము అనేది అది నీవు ఎంతకాలం చదువుచున్నావు అనేది ప్రాముఖ్యమైన సంగతి కాదు. ఎంత త్వరగా ముగించుచున్నావు అనేది ప్రాముఖ్యమైన సంగతి కాదు. నువ్వు ఎన్నిసార్లు బైబిల్ చదవడం కంప్లీట్ చేస్తావు అనేది ప్రాముఖ్యమైన సంగతి కాదు. నీవు చదివిన వాక్యము ఎంతవరకు అర్థం చేసుకోగలుగుతున్నావు అనేది ప్రాధాన్యమైన విషయం. నీవు అనుదినము దేవుని యొక్క వాక్యం చదవడము ప్రాధాన్యమైన విషయంగా గమనించుకోవాలి ప్రియులారా. కాబట్టి ప్రతిరోజు ఉదయకాల సమయంలో లేచి ప్రార్థన చేసుకోవాలి. ఇంకా ప్రతిరోజు దేవుని యొక్క వాక్యము ఇన్ని చాప్టర్స్ కంప్లీట్ చేసుకోవాలి. ఏదో కొన్ని ఆవశ్యపూరితమైన నిర్ణయాలు తీసుకుంటున్నాం. కానీ క్రొత్త సంవత్సరంలో అడుగుపెట్టిన వెంటనే మనం ఏం చేస్తుంటామంటే 2-3 రోజులు అలా కొనసాగించి ఆ తర్వాత అలసత్వం చూపించేవారుగా ఉంటుంటాం ప్రియులారా. యోబు గారు నిత్యము తన పిల్లల ఎడల మరి దహన బలి అర్పించేవాడు. మనం కూడా మన పిల్లల గురించి, మన కుటుంబం గురించి ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఇది నిత్యము చేసేవారిగా ఉండాలి ప్రియులారా. యోబు గారు ఇవన్నీ ఎందుకు చేయాలండి? అతడు ఐశ్వర్యవంతుడు కదా, అతడు సర్వ సమృద్ధి కలిగిన వాడు కదా, 10 మంది సంతానము ఎక్కించలేని ఆస్తిపాస్తులు ఉన్నవాడు కదా. యోబు గారి వలె మనము జీవించాలి. యోబు గారి వలె ఉండడానికి ఇష్టపడాలి. మన యొక్క స్వంత సాక్ష్యాన్ని కాపాడుకోవచ్చు, మన యొక్క స్వంత పరిశుద్ధతను కాపాడుకోవచ్చు. అదే సమయంలో మన కుటుంబంలో వారు కూడా దేవునికి లోబడిన జీవితం జీవిస్తూ, దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితం జీవించడానికి మన ప్రయత్నం మనం చేస్తుండాలి. అపవాదికి ఎప్పుడైనా సరే దేవుని బిడ్డలు దేవుని యందు భయభక్తులు కనబరిచినా, నమ్మకంగా జీవించినా, సంతోషంగా ఉన్నా అపవాదికి అసూయ పుడుతుంది ప్రియులారా. అపవాదికి ద్వేషం పుడుతుంది. దేవుని యొక్క ప్రొటెక్షన్లో యోబు గారు ఉన్నారు కాబట్టి అపవాది మరి ఏమీ చేయలేని స్థితిలో ఉన్నాడు. ఆ తర్వాత వాక్య భాగంలో మనం చూస్తాము, అపవాదిని దేవుడు నీవెక్కడ నుండి వచ్చి ఉన్నావని అడిగినప్పుడు భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చానని దేవుడితో చెప్పినట్టుగా మనం చూస్తాం ప్రియులరా. అపవాది అనేవాడు ఎల్లప్పుడూ అటు ఇటు తిరుగులాడేవాడు. ఒక చోట నెమ్మదిగా ఉండేవాడు కాదు. ఎవరిని బలహీనపరచుదామా, ఎవరి హృదయంలో దేవునికి స్థానం లేకుండా చేద్దామా, ఎవరిని దేవునికి దూరంగా జీవించేలాగా చేద్దామా, ఎవరిని పాపంలో పడవేద్దామా అనే ప్రయత్నాలతో అపవాది ఇటు అటు తిరుగులాడుచుంటాడు ప్రియులారా. కాబట్టి అపవాది ఎక్కడో ఉండడు. అపవాది అనేవాడు మన చుట్టూ ఉన్న మానవుల్లోనే ఉంటాడు. ఇతర మన తోటి మానవుల ద్వారానే మన మీద తన యొక్క ప్రయత్నము సఫలం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాడు ప్రియులారా. కాబట్టి అపవాది అనేవాడు ఎల్లప్పుడూ అటు ఇటు తిరుగులాడేవాడు. ఆ అటు ఇటు తిరుగులాడేవాడు ఎవరు ఆత్మీయ జీవితం బలహీనంగా ఉంటుందో అటువంటి వారిని సులభంగా పట్టుకోవడానికి అపవాది ప్రయత్నం చేస్తుంటాడు. అయితే ఎంత అటు ఇటు తిరుగులాడేవాడైనా యోబు గారి జీవితంలోకి
అడుగు పెట్టలేకపోయాడు. యోబు గారి కుటుంబ వ్యవస్థలోకి అడుగు పెట్టలేకపోయాడు. ఎందుకంటే యోబు గారి కుటుంబం చుట్టూ దేవుని యొక్క కంచె ఉంది కాబట్టి, దేవుని యొక్క కాపుదల ఉంది కాబట్టి, అటువంటి గొప్ప ఉన్నతమైన విశ్వాస జీవితము జీవించేవాడిగా యోబు గారు ఉన్న కారణాన్ని బట్టి అపవాది ఏమీ చేయలేకపోయాడు. మరి అపవాదితో దేవుడు అన్న మాట, గొప్ప మాట 8వ వచనంలో మనం చూస్తాము. నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించావా? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, నా యందు భయభక్తులు కలిగిన వాడు, ఎటువంటి చెడుతనం లేనివాడు అని, అటువంటి గొప్పవాడు ఈ భూమి మీద ఎవరు లేరని దేవుడు అపవాదితో చెప్పిన మాట ఎంతో ప్రత్యేకమైనది ప్రియులారా. మన గురించి సాక్ష్యం చెప్పవలసింది మన ప్రభు దృష్టిలో మనం ఎలా ఉన్నాం అనేది ప్రాముఖ్యమైన సంగతిగా ఉంది ప్రియులారా. దేవుడు ఒక స్టేట్మెంట్ యోబు గారి మీద ఇచ్చుచున్నారంటే అది ఎంత స్థిరమైనది. ఆయన ఎంతగా యోబు గారిని గమనించి ఉంటే ఆ స్టేట్మెంట్ ఇస్తారు. మనల్ని మన ప్రభు గమనించేవారుగా ఉన్నారనేది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. అపవాది అటు ఇటు తిరుగులాడుచు ఏ విధంగా మనల్ని పట్టుకోవాలని ప్రయత్నం చేస్తుంటాడో, అదే సమయంలో ఆయన గుణ లక్షణాల గురించి బహు గొప్పగా చెప్పినట్టుగా మనం చూస్తున్నాం ప్రియులారా. దేవుని దృష్టిలో మన యొక్క విశ్వాస జీవితం ఉంటున్నది మనము ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. మనకు తెలియదు ఆయన దృష్టిలో మనం ఎలా ఉన్నాం. కానీ ఒకసారి మన యొక్క ఆత్మీయ జీవితాన్ని పరిశీలించుకున్నట్టయితే ప్రభు మనకు ఆలోచన ఇస్తారు, మన మనస్సాక్షిని గద్దిస్తారు, హెచ్చరిస్తారు, సరి చేసుకునే అవకాశం కల్పిస్తారు. కాబట్టి ఈ లోకంలో మనల్ని ఎవరు చూడట్లేదులే అని మనం అనుకోవద్దు. మన ప్రభు ఎల్లప్పుడూ మనలను గమనించేవారు. అయితే మన ప్రభు దృష్టిలో మన విశ్వాస జీవితం నమ్మకంగా ఉంటుందా? ఆయనని సంతోషపెట్టేవారిగా ఉంటున్నామా? యోబు గారి గురించి దేవుడు అపవాదితో ఎంత గొప్పగా చెప్పారు. అలా చెప్పే స్థితిలో మన యొక్క విశ్వాస జీవితము ఉంటున్నదా అనేది జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. ఆ మాట అన్న వెంటనే అపవాది అన్న మాట చూడండి. నీవు అతనికి, అతని ఇంటి వారందరికీ కూడా ఏం చేసావు? చుట్టూ కంచె వేసావు కదా, కంచె. నీవు అతని చేతి పనిని దీవించావు కాబట్టి అతని ఆస్తి దేశంలో బహు గొప్పగా విస్తరించి ఉన్నది. అతడికి సర్వ సమృద్ధినిచ్చావు, సమస్తం సమకూర్చావు. అందుకే యోబు గారు అలా ఉన్నారు. ఒకవేళ యోబు గారి జీవితంలో అతడు ఏమైనా కోల్పోయిన స్థితిలో ఉన్నట్టయితే అతడు ఎంతవరకు తన యొక్క ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోగలడు? అతనికి కలిగిన సమస్తమును మొత్తిన ఎడలా అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అని యెహోవాతో అనగా, సర్వ సమృద్ధి ఉంది కాబట్టి నీ అందు భయభక్తులు కనబరిచిన జీవితం జీవిస్తున్నాడు. ఒకవేళ అతడికి ఉన్నదంతా కోల్పోయినట్టయితే నిన్ను దూషిస్తాడు, నిన్ను వ్యతిరేకిస్తాడు. అనగా అపవాది అనేవాడు ఏదో విధంగా దేవుని బిడ్డలను లొంగ తీసుకోవడానికి ఎన్నో మాయోపాయాలు చేస్తుంటాడు. అందులో ఇక్కడ ఈ సంఘటనను కూడా ఆ విధంగా మనము ఆలోచించవచ్చు ప్రియులారా. దేవుడు మనకి అనారోగ్యం ఉన్నప్పుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు అనుకోండి, మనము బాగా సంతోషంగా దేవుడు కార్యం చేశాడంటాం. మనకి అనారోగ్యం, బలహీనత అలాగే ఉందనుకోండి, ఇన్ని ప్రార్థనలు చేసినా దేవుడు ఏం చేయట్లేదు నాకు అని దేవుని యందు మనం అనుకునేవారుగా ఉంటాం. ఆరోగ్యం గురించి ఒకటే కాదు, మన జీవితంలో ఏవైనా దేవుడు కార్యాలు చేసే కొలదేమో ఆయన్ని గణపరుస్తుంటాం. ఏదైనా మన జీవితంలో జరిగినట్టయితే దేవుని అందు సనుకోవడము, దేవుని దూషించడం చేయించుంటాం ప్రియులారా. ఇశ్రాయేల్ ప్రజలను కూడా మీరు గమనించండి. ఎంతో సుదీర్ఘకాలము బానిసత్వంలో ఉన్నవారిని, వారి మొరను ఆలకించి వారిని దేవుడు విడిపించాడు. ఐగుప్తు దేశం నుండి కనానుకు వెళ్లే ప్రయాణంలో ఎన్నో సందర్భాల్లో దేవుని యందు సనుక్కున్నారు. చిన్న ఆపద వచ్చినా దేవుని యందు సనుక్కున్నారు. మాకు ఆ ఐగుప్తు జీవితమే బాగుందిలే, అక్కడే మేము బానిసత్వంలో ఉండకుండా ఇలా వచ్చామని ఎన్నోసార్లు మోషే గారి మీద సనుక్కోవడం మనం చూస్తాం ప్రియులరా. మానవుడి యొక్క బలహీనత ఏమైనదంటే, ఇప్పుడు అనుకూలంగా ఉన్నప్పుడు దేవుని యందు సంతోషంగా ఉంటాడని, అనుకూలంగా లేనప్పుడు దేవుని దూషిస్తాడని అపవాది కూడా గ్రహించిన స్థితిలో అపవాది అంటున్న మాట ఏమిటంటే, సౌకర్యవంతమైన జీవితం దూరపరచు, యోబు నిన్ను దూషించకపోతే నన్ను అడుగు అని అన్నట్టుగా మనం చూస్తాం. యెహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తము నీ వశమున ఉన్నది, అతనికి మాత్రం ఏ హాని చేయకూడదని అపవాదికి సెలవేయగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళెను అని మనం చూస్తున్నాం ప్రియుల. కొంత అవకాశం అంటే యోబు గారిని బట్టి దేవుడికి ఉన్న ఉద్దేశ్యం ఏమైనదో
ఆ ఉద్దేశ ప్రకారం దేవుడు యోబు గారు ఎటువంటి పరిస్థితులైనా తట్టుకుని నిలబడగలగడని, తన సాక్ష్యాన్ని నిలబెట్టుకోగలడని, తన బిడ్డగా ఉండగలడని అపవాదికి ఒక అవకాశం ఇవ్వడం జరిగింది ప్రియులారా. ఈ 12 వచనాల ద్వారా మనము యోబు గారి జీవితము ఆరంభ దశ గ్రహించుకుని ఉన్నాం, ధ్యానించుకుని ఉన్నాం. మరి ఇప్పటి వరకు యోబు గారి జీవితము, తన కుటుంబ జీవితము, పరిస్థితులన్నీ కూడా నెమ్మదిగా కొనసాగించబడుచున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో అపవాది అసూయపడ్డాడు. ఏదో విధంగా యోబు గారి కుటుంబ జీవితంలో చొరబడి విచ్ఛిన్నాభిన్నం చేయాలనుకున్నాడు. కానీ తన చుట్టూ ఒక రక్షణ కవచం ఉంది. దేవుని యొక్క కంచె తన చుట్టూ ఉంది కాబట్టి అపవాది ఏమి చేయలేకపోతున్నాడు. ఆ దృఢమైన కంచెను దాటి లోపలికి వెళ్ళలేకపోతున్నాడు. యోబు గారి మీద ఉన్న నమ్మకాన్ని బట్టి దేవుడు ఒక అవకాశము అపవాదికి కల్పించినట్టుగా మనం చూస్తున్నాం. ఈ ధ్యానించుకున్న వాక్య భాగాల్ని బట్టి ఈరోజు మన చుట్టూ ఉన్న మరి కవచం ఏ విధంగా ఉంటుంది, రక్షణ కంచి ఏ విధంగా ఉంటుంది, మన గుణలక్ష్యాలు ఏ విధంగా ఉంటున్నాయి, మన కుటుంబ జీవితంలో మరి కుటుంబస్తుల ఎడల మనం కూడా భారం కలిగి జీవించున్నామా, మనం కూడా నిత్యము దేవునికి ప్రార్థన చేసేవారిగా ఉంటున్నామా, మన కుటుంబం గురించి ఇతరుల గురించి విజ్ఞాపన ప్రార్థన చేసేవారిగా మనం ఉంటున్నామా, మన సాక్ష్య జీవితాన్ని కాపాడుకునే వారిగా ఉంటున్నామా, దేవుని దృష్టిలో మన గుణ లక్షణాలు మంచిగా ఉంటున్నాయా, చెడ్డుగా ఉంటున్నాయా గమనించుకోవాలి ప్రియులారా. అపవాది ఎంత సులభంగా మన యొక్క హృదయంలో చొరబడే పరిస్థితిలో మన యొక్క విశ్వాస జీవితం బలహీనంగా ఉంటుందా లేకపోతే దృఢంగా ఉంటుందా ఒకసారి గమనించుకుందాం. మనల్ని మనం సరి చేసుకుందాం. ప్రభు చిత్తమైతే తర్వాత భాగము మరొక సందర్భంలో ధ్యానించుకోవడానికి ఆలోచన చేద్దాం. అటువంటి గొప్ప ధన్యత ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక.